వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్? ఓ వెహికల్ కంపెనీ వాడి సేల్స్ ప్రమోషన్ కోసం పెట్టుకున్న క్యాప్షన్ అది. దాన్ని ఎలా మార్చారంటే స్మోకింగ్, డ్రింకింగ్, డేటింగ్, తొక్క, తోటకూర, మట్టి, మశానం ఒక్కటి కూడా వదలకుండా అన్ని మొదలెట్టేశారుగా. పార్టీ కల్చర్ పేరుతో మీకు ఫ్రీగా ఎంజాయ్ చేసే అవకాశంతో పాటు మా మగజాతిని తిట్టుకునే సౌకర్యం కూడా కల్పిస్తుంది ఈ సొసైటీ. మీరంతా ఒక్కసారి గుండె మీద చేసుకుని చెప్పండి, మీలో ఎంతమంది అమ్మాయిలు ఒక్కసారి కూడా స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, పెళ్లికి ముందు సో కాల్ లవ్ పేరుతో రొమాన్స్ కానీ చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు వర్జిన్స్ ఎంతమంది ఉన్నారు? మీరు చేస్తే కల్చర్, అదే పని మేం చేస్తే మాత్రం తప్పు. ఒక అబ్బాయి ఆర్టీసీ బస్సు ఎక్కాడు, బస్సు అంతా ఫుల్ అయిపోయి ఉంది, ఒకే ఒక సీట్ ఖాళీ ఉంది, అది కూడా ఒక అమ్మాయి పక్కన. ఒకవేళ వెళ్లి కూర్చుంటే ఆ అబ్బాయి డీసెన్సీ లేదు, మేనర్స్ లేదు, అమ్మాయిల పట్ల గౌరవం లేదు, అసలు బుద్ధే లేదంటారు. ఆ అమ్మాయి కూడా షుగర్ యాడ్ చేయని కషాయం ఇచ్చి తాగమన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది చిరాగ్గా. అదే ఒక అమ్మాయి బస్సు ఎక్కింది, బస్సు అంతా ఫుల్ అయిపోయింది, ఒకే ఒక సీట్ ఖాళీ ఉంది, అది కూడా ఒక అబ్బాయి పక్కన. వెళ్లి కూర్చుంటే షీ సివిలైజ్డ్, మోడర్నైజ్డ్, కల్చర్డ్, డేరింగ్ అండ్ డాషింగ్. మీరు చేస్తే బిరుదులు, మేం చేస్తే బూతులా? ఓ మగాడు అమ్మాయిని కమెంట్ చేస్తే నీకు అక్క చెల్లెలు లేరా, మీ అమ్మని ఇలాగే పెంచిందని తిడతారు కదా. మరి అదే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవడో ఎక్కడో ఒక ఎద్దవ రేప్ చేస్తే టోటల్ మగజాతిని కలిపి తిట్టేస్తున్నారు, రకరకాల వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు మా మగజాతికి అగెన్స్ట్ గా. నీకు అన్న తమ్ముళ్ళు లేరా? మీ నాన్న నిన్ను ఇలాగే పెంచాడా? ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి క్యాజువల్ గానా? నేను నిన్న అలా చూస్తే కామం అంటావుగా, నువ్వు చూస్తే క్యాజువల్ లుక్, నేను చూస్తే కామం, అంతేనా? మారండి కొంచెం. స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి విషయాల్లో అప్డేట్ అయ్యారు కదా, ఇందులో కూడా అవ్వండి. ఓ మీకు నచ్చే విషయాల్లో మాత్రమే అప్డేట్ అవుతారా? మమ్మల్ని తిట్టిన విషయాల్లో మాత్రం ఇలానే ఉంటారా? పెళ్లి కావాల్సిన అమ్మాయివి నలుగురు అబ్బాయిలతో తిరుగుతున్నావేంటి అంటే సోషల్ గా మూవ్ అవుతున్నావు అని సింపుల్ గా కొట్టిపడేస్తారు. అదే ఒక అబ్బాయి నలుగురు అమ్మాయిల మధ్యలో ఉంటే ఈజ్ ఎ బిగ్ ఫ్లర్ట్. ఎన్ని అఫైర్స్ ఉన్నాయో ఏంటో. మగాళ్ళు వచ్చి మాయగాలే, ప్రేమంతే యామి చోతలేదే, తాజ్ మహల్ కట్టించిందెవరే, విశ్వద పేరు పెట్టి వేమన శతకం రచించింది ఎవరు? ప్రేమించి పెళ్లి కోసం అప్పు చేసి ఇప్పటికీ కుబేరుడికి వడ్డీ మాత్రమే కడుతుంది ఎవరు? సీత కోసం పెద్ద యుద్ధం చేసి రావణాసుని చంపింది ఎవరు? అంతెందుకు, వరల్డ్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ టైటానిక్, అందులో హీరో హీరోయిన్ కోసం ప్రాణాలు వదిలేశాడు కాబట్టి అంత పెద్ద హిట్ అయిందే కానీ హీరోయిన్ హీరో కోసం ప్రాణాలు వదిలేస్తే మా మగాళ్ళమే ఆ సినిమా చూడం. లవ్ ఫెయిల్ అవగానే మీకులానే వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోకుండా మీకోసం తలుచుకుంటూ కవితలు రాసేసేసి మీకోసం రకరకాల కడ్డాలు కట్టేస్తున్నందుకు మా మగజాతి అంటే మీకు లోకువ, అంతేనా? ఎక్కడొక ఏదో రేప్ చేస్తేనో యాసిడ్ పోస్తేనో పేరుతో శిక్షించే మీరు ఒక ఆడది ప్రేమ పేరుతో మగాన్ని మోసం చేసినప్పుడు కూడా శిక్షించడానికి ఏదో చట్టం తీసుకుంటారండి. శిక్ష అనేది శరీరం గాయపడినప్పుడైనా, మనసు గాయపడినప్పుడు లేదా? భారతదేశంలో ఆడవారికి కాదు, మా మగాళ్ళకి, మా మగజాతికి గౌరవం లేదు. మమ్మల్ని, మా బాధల్ని, మా కష్టాల్ని, మా సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎవడూ పట్టించుకోవడం లేదు. అసలు మన చట్టంలో పార్షియాలిటీ లేదు లేదు అంటూనే మొత్తం ఫిమేల్ కి ఫేవర్ గా రాసేసుకున్నారు. మొత్తం మార్చేయండి, మేల్ రిజర్వేషన్ కోటాలు కూడా తీసుకుంటారండి. మా మగజాతికి గౌరవం పెంచండి. పొట్టి బట్టలు వేసుకుంటాం, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, పెళ్లికి ముందే సెక్స్ కూడా చేస్తాం, ఇట్స్ మై చాయిస్ అని దీపిక అంటే తప్పే కాదు. సోకాల్డ్ సంఘాలు కూడా ఏం పట్టించుకోవు. అదే రామ్ గోపాల్ వర్మ నా ఇష్టం అని ఒక బుక్ రాస్తే ప్రతి వాడు మీదెక్కేసేవాడే. ఆ మై చాయిస్ ని డైరెక్ట్ చేసింది కూడా మగాడే, మర్చిపోమాకండి. జాంటీ రోడ్స్ అందరికీ తెలిసే ఉంటుంది, సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ ప్లేయర్. అతని ఫ్యాన్స్ ఏమనుకుంటారో, అతని దేశంలో ప్రజలేమనుకుంటారో అని అస్సలు ఆలోచించకుండా తనకి కూతురు పుడితే ఇండియా అని పేరు పెట్టాడంట. హ్యాట్స్ ఆఫ్ టు యూ. పరాయి దేశం వాడుకున్న ప్రేమ కూడా మనకు మన సంస్కృతి మీద లేదు. ఇండియా ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. ఒకప్పుడు మనకు అలాంటి బిరుదులు రావడానికి ఆడవారే కారణం, ఇప్పుడు పోతున్నందుకు కూడా ఆడవారే కారణం. ప్రాణం పోసి మన మానవ జాతికి శ్రీకారం చుట్టింది ఆడదైతే అలాంటి గొప్ప స్త్రీమూర్తిని కళ్ళల్లో పెట్టుకుని జీవితాంతం కాపాడాల్సింది ఒక మగాడు. అమ్మ కడుపు నుండి బయటపడి ఈ ప్రపంచాన్ని చూస్తున్న మాకు అమ్మ విలువేంటో తెలుసు, అమ్మాయి విలువేంటో కూడా తెలుసు. అందుకే పెళ్లైన ప్రతి మగాడు తన లైఫ్ లో అమ్మ ముఖ్యమా, పెళ్ళాం ముఖ్యమా అనే క్వశ్చన్ అరైజ్ అయితే సమాధానం చెప్పలేక ఇద్దరి మధ్య నలిగిపోతున్నాడు, బయటికి చెప్పుకోలేక ఏడుస్తున్నాడు, సమాజం ముందు తలటించుకుంటున్నాడు, అయినా మిమ్మల్ని నెత్తిని పెట్టుకుని పూజిస్తున్నాడు. ప్రతి చిన్న విషయంలోనూ యూనిటీగా ఉండే మీరు అత్తా కోడళ్ళు అనే సంబంధాన్ని పులుముకోగానే ఏమైపోయింది ఆ యూనిటీ? ఎక్కడైనా ఒక తప్పు జరిగితే ఆ తప్పుకి కారణం మగాడు కాదు, ఆడది కాదు, ఆ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ ఏంటో, తప్పు ఎవరు చేశారో, ఆ తప్పుకు శిక్ష ఏంటో తెలుసుకోవడం మానేసేసి మీ మగాళ్ళంతా ఇంతే, మగ బుద్ధే అంతా అంటే ఎలా? మాలో ఎదవలు ఉన్నారు, అలాంటి వాళ్ళని మాలో అని సంబోధించడానికి మేము కూడా సిగ్గుపడుతున్నాం. కానీ అలాంటి వాళ్ళని బేస్ చేసుకుని టోటల్ మగాల్ని దయచేసి తిట్టకండి. మీకు ప్రాబ్లం వస్తే మీకోసం పోరాడడానికి ముందడిగేసేది ముందు మేమే. ఈ వీడియో చూశాక 10 మంది పొగిడితే 90 మంది తిడతారనే విషయం నాకు తెలుసు. పర్లేదు తిట్టుకోండి, కానీ తిట్టినే ముందు ఒక్కసారి ఆలోచించండి నేను ఎందుకు ఇలా అన్నానో మీకే అర్థం అవుతుంది. బీయింగ్ మేల్, I protect female. Being male, I support female. Being male, I respect female.
బీయింగ్ ఫిమేల్ యూ షుడ్ రెస్పెక్ట్ అవర్ ఇండియన్ ట్రెడిషన్ అండ్ కల్చర్. ఒక్కసారి కూడా సిగరెట్ గానీ ఆల్కహాల్ గానీ తాగకుండా మన భారతదేశ సంస్కృతిని కాపాడుతున్న ప్రతి స్త్రీమూర్తికి వీడియో అంకితం. జై హింద్.